హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మనకు వరుసగా పండగలైతే స్టార్ట్ అయిపోయాయి కదండీ! వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఉగాది అయితే వరుసగా వచ్చేస్తుంది కాబట్టి, మనం ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక డెకరేషన్ చేస్తూ ఉంటామండి మామిడాకులతో. ఈసారి మామిడాకులతో కాకుండా ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న అరిటాకు మరియు పువ్వులతో 6 రకాల కొత్త ఐడియాస్‌తో వచ్చేసానండి. చాలా బావుంటుంది. ఐడియాస్ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా బావుంటుంది. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియాలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే చూడండి నేను పెద్ద సైజులో ఉన్న ఒక ఆకు తీసుకున్నానండి. ఇక్కడైతే నేను అరిటాకైతే ముదిరిన ఆకు తీసుకుంటున్నానండి. లేత ఆకులైతే తీసుకోకూడదనమాట. లేత ఆకులైతే తొందరగా చిరిగిపోతాయండి. ఈ ముదిరిన ఆకులైతే చాలా వరకు లైఫ్ వస్తుందనమాట. ఇలా నేను ఒక ముదిరిన ఆకు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో ఉంటుంది కదా! దీనైతే నేను కట్ చేసుకుంటున్నానండి. అంటే సెపరేట్ చేసుకుంటున్నాను. సెపరేట్ చేసుకున్న తర్వాత ఆకునైతే సరిసమానంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సైడ్స్‌లో కూడా ఈ విధంగా ఎడ్జెస్‌లో ఉన్న ఎక్స్‌ట్రా పీసెస్‌ని మనం కట్ చేసుకొని తీసుకోవాలనమాట. చూడండి ఇక్కడైతే నేను డ్రాయింగ్ వేసుకున్నానండి. నేను స్కెచ్ పెన్ సహాయంతో ఈ విధంగా కిందైతే ఒక వేవ్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకున్నానండి. చూడండి మీకు కనిపించట్లేదు. నేను కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. అలా ఈ విధంగా మనం ఆకునైతే డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవాలనమాట సరిసమానంగా. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది. ఆకునైతే ఈ షేప్‌లో మనం బాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఫెవికల్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ ఎడ్జెస్‌లో అయితే లాస్ట్ వరకు ఇలా కొద్దిగా వేసుకోవాలండి. ఇలా లాస్ట్ వరకు వేసుకున్న తర్వాత చేత్తో అయితే ఈ విధంగా నేను రబ్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు ఫెవికల్ వేసి ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని రోజెస్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా అంతా విడిపించుకుంటున్నాను. ఒక్కొక్క రెక్కను తీసుకొని ఈ విధంగా మనం లాస్ట్ వరకు సెట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ విధంగా కొద్దిసేపు అయితే ఖచ్చితంగా ఆరించుకోవాలి. చాలా చక్కగా ఈ విధంగా మనం సెట్ చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను యెల్లో పెయింట్ మరియు వైట్ పెయింట్ తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత చాలా చిన్నగా ఉంటుంది కదండీ! అలాంటి బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఒకవేళ ఇలాంటి చిన్న బ్రష్ లేకపోతే ఇయర్ బడ్ సహాయంతో కూడా మనం డ్రాయింగ్ వేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్‌లో మనం డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను స్వస్తిక్ గుర్తయితే వేస్తున్నానండి. మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. మనకు ఫెస్టివల్ అంటేనే ఈ విధంగా ఇలాంటి గుర్తులైతే చాలా బావుంటాయి. అండ్ ట్రెడిషనల్‌గా ఉంటుంది కాబట్టి నేనిక్కడ స్వస్తిక్ గుర్తయితే వేస్తున్నానండి. మీకు ఒకవేళ పెయింట్ యూజ్ చేయడానికి ఇష్టం లేకపోతే పసుపు కానీ లేదా తెల్లనామం ఉంటుంది కదండీ! దాన్ని కూడా యూజ్ చేసి ఈ విధంగా మనం డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు. స్వస్తిక్ గుర్తయితే చాలా బాగా ఉంటుందండి. అది కూడా నేనిక్కడ బ్రైట్‌గా కనిపించడానికి ఈ విధంగా నేను పెయింట్ అయితే యూజ్ చేస్తున్నాననమాట. ఈ విధంగా అంతా మనం మిడిల్‌లో అయితే స్వస్తిక్ గుర్తు వేసుకోవాలండి. అండ్ సైడ్స్‌లో అయితే ఈ విధంగా నేను ఓమం వేసుకుంటున్నానండి. వైట్ పెయింట్ సహాయంతో చాలా బావుంటుంది. లుక్ అయితే అదిరిపోతుందనమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల. మిడిల్‌లో అయితే ఈ విధంగా స్వస్తిక్ మరియు ఓమం వేసుకున్న తర్వాత చూడండి పైనైతే ఈ విధంగా నేను హోల్స్ అయితే ఉంచుకుంటున్నాను. కొద్దిగా స్పేస్ ఇచ్చి హోల్స్ అయితే ఉంచుకోవాలండి. లాస్ట్ వరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి హోల్స్ అయితే పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను కొన్ని పూలు తీసుకున్నానండి. చూడండి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న పూలైతే తీసుకుంటున్నాను. ఈ పూలైతే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయండి. చూడ్డానికి చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఈ హోల్స్‌లో అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు చామంతి పూలు కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సైడ్‌లో అయితే అటు ఇటు హోల్స్ అయితే ఉంచి ఈ విధంగా దారం సహాయంతో నేను గోడకైతే అటు ఇటు ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నానండి. అదే అండి ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి మరియు వచ్చే వినాయక చవితికి ఈ విధంగా దేవుడి వెనకాల ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్ మనము ఖచ్చితంగా డెకరేషన్ చేస్తూ ఉంటామండి. మామిడాకులతో లేదా ఇవి పూలతో. అలా కాకుండా ఈ విధంగా అరిటాకు మరియు పూలతో చాలా సింపుల్‌గా ఈ విధంగా దేవుడి వెనకాల డెకరేషన్ ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ లాగా తయారు చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. అండ్ అందంగా కనిపిస్తుందనమాట. దీన్ని ఇలా కాకుండా మనం గుమ్మం బయట తోరణాలుగా కూడా మనం ఈ విధంగా కట్టుకోవచ్చండి. చూడ్డానికి చాలా బావుంటుంది. అండ్ అందంగా ఉంటుందండి. ఫెస్టివల్ టైమ్‌లో ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. ఇప్పుడైతే మిగిలిన ఆకులు అయితే ఈ విధంగా నేను పైనుంచి చూడండి మిడిల్‌లో ఈ స్టిక్ ఉంది కదండీ! దీనైతే నేను ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. సెపరేట్ చేసుకున్నానండి. ఇక్కడ మనకు ఎంత కావాలో ఆ స్టిక్ అనేది కట్ చేసుకొని తీసుకోవాలనమాట. మరియు మిడిల్‌లో అయితే ఈ విధంగా ఆకునైతే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను కొద్దిగా ఒక 5 ఇంచంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా నేను ఆకునైతే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఇలాంటి పీసెస్ అనేవి. చూడండి సైడ్స్‌లో అయితే ఎగుడు దిగుడుగా ఉంటుందండి. దీన్ని మనం స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్స్‌ట్రా పీస్‌నైతే కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా నిలువుగా ఉండాలండి పీసెస్ అనేవి. అరిటాకు పీసెస్ అనేవి. ఇలా కొన్ని తీసుకున్నానండి. కట్ చేసుకొని తీసుకొని ఇలా ఇంత స్పేస్ ఉన్న ఆకులైతే
ఇప్పుడు కేవలం ఒక్క ఆకు తీసుకొని చూడండి. లాస్ట్ నుంచి ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. లాస్ట్ వరకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలండి సరిసమానంగా. అలా చేసుకున్నట్లయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి చివర్లో అయితే నేను పైనైతే ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా వేసుకున్న తర్వాత ఇలాగే మరికొన్ని పీసెస్ అయితే మనం తయారు చేసుకొని తీసుకోవాలండి. మనకు ఎన్ని కావాలో అన్ని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనైతే స్టాప్లర్ సహాయంతో పిన్స్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఒక డబుల్ సైడ్ టేప్ తీసుకున్నానండి. ఇంత పీస్ మాత్రం తీసుకొని ఈ విధంగా ఆకుకైతే పైన ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. పిన్స్ వేసుకున్న దగ్గర సెట్ చేసిన తర్వాత మనకు అందుబాటులో ఏదో ఒక పూలు ఉంటాయి కదండీ! ఈ విధంగా నేను పైనైతే పేపర్ అయితే రిమూవ్ చేసి పైనైతే ఈ విధంగా పూలతో ఈ విధంగా నేను అలంకరించుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఇలాంటి పూలైతే యూజ్ చేస్తున్నానండి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ లుక్ అయితే అదిరిపోతుందనమాట. దీనికైతే మీరు దీని ప్లేస్‌లో చామంతి పూలు కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా అంతా సెట్ చేసుకొని చూడండి అన్ని ఆకులకి మనం తయారు చేసుకొని తీసుకోవాలండి. తయారు చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న అరిటాకు స్టిక్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని మిడిల్‌లో అయితే సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసిన తర్వాత చూడండి దీనికైతే నేను ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఈ విధంగా నేను అంటించుకుంటున్నానండి. ఈ మనం తయారు చేసుకున్న ఈ పీసెస్ అయితే ఈ విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి మనం అంటించుకోవాలనమాట. చక్కగా ఈ విధంగా మనం అంటించుకోవాలండి. అంతా సెట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే కొద్దిగా స్పేస్ ఉంది కాబట్టి దానికి కూడా ఈ విధంగా నేను కొద్దిగా పూలతో అయితే అలంకరిస్తున్నానండి. వైట్ పూలైతే ఈ విధంగా నేను యూజ్ చేస్తున్నాను. మనం దీని ప్లేస్‌లో చామంతి పూలు కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. చూడడానికి చాలా బావుంటుందండి. ఇక్కడ మేమైతే ఢిల్లీలో ఉంటామండి. ఈ సైడ్ అయితే చామంతి పూలు ఇప్పుడు సీజన్స్ అయితే లేవన్నమాట. అందుకే నేను ఈ పూలైతే యూజ్ చేశానండి. మీకు కావాలంటే చామంతి పూలు కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. నేను ఎగ్జాంపుల్‌గా ఈ పూలతో ఈ విధంగా అలంకరించుకున్నానండి. అంతే ఏంటి చాలా సింపుల్‌గా ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఈ విధంగా చాలా చక్కగా మనం డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. లేదా తోరణాలుగా కూడా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ ఫెస్టివల్ టైమ్‌లో లుక్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. ఈ విధంగా అరిటాకులతో తోరణాలు చేసుకున్నట్లయితే చూడడానికి చాలా బావుంటుందండి. ఐడియా మాత్రం చాలా బావుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఆర్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజ్ ఆకు తీసుకున్నానండి. అంటే బాగా మందంగా ఉండాలనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక క్యాప్ తీసుకుంటున్నాను. కొద్దిగా పెద్దగా ఉన్న క్యాప్ తీసుకోవాలండి. అదే అండి మసాలా డబ్బాస్ ఉంటాయి కదా! అలాంటి చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదండీ! మసాలా డబ్బాస్ అనేవి. వాటి క్యాప్స్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఆకు పైన పెట్టుకొని మనం స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకోవాలండి. సర్కిల్ షేప్‌లో ఇలా ఎన్ని కావాలో అన్ని విధంగా మనం ఈ ఆకులైతే సర్కిల్ షేప్‌లో కట్ చేసుకొని తీసుకోవాలనమాట. కట్ చేసిన తర్వాత చూడండి మీకు కొద్దిగా ఆకనేది పెద్ద షేప్‌లో ఉండాలంటే సర్కిల్ షేప్ అనేది మీరైతే పెద్ద క్యాప్ తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నేను కొద్దిగా చిన్న క్యాప్ తీసుకున్నాను. ఈ ఐడియాకి చాలా బావుంటుందండి. చిన్న క్యాప్ అయితే ఈ విధంగా అంతా మనం కట్ చేసుకొని తీసుకోవాలండి. చాలా చక్కగా కొన్ని పీసెస్ తీసుకున్నానండి. మనకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకొని తీసుకోవాలనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఈ ఆకులకైతే మిడిల్‌లో ఈ విధంగా హోల్స్ అయితే ఉంచుతున్నానండి. చాలా చిన్నగా ఉంచుతున్నాను. పెద్దగా అయితే మనం ఉంచకూడదండి. ఆకైతే చిరిగిపోతుంది. ఈ విధంగా చాలా చిన్నగా ఉంచుకున్నట్లయితే ఆకనేది లైఫ్ వస్తుందండి. ఈ విధంగా అన్ని పీసెస్‌కి మనం హోల్స్ అయితే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొన్ని పూలు తీసుకుంటున్నానండి. వైట్ పూలైతే ఇలాంటి పూలైతే చాలా బావుంటుంది. ఈ ఐడియాకైతే అండ్ అదిరిపోతుందండి డెకరేషన్ అనేది. ఈ విధంగా నేను ఇలాంటి వైట్ పూలు తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు చామంతి పూలు కూడా యూజ్ చేసుకోవచ్చండి. కానీ ఈ పూలైతే చాలా బావుంటుంది. ఈ ఐడియాకి మాత్రం గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా అదిరిపోతుందండి. ఈ విధంగా నేను అన్ని పూలను ఈ విధంగా ఆకుకైతే సెట్ చేసిన తర్వాత అన్నిటికి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలండి. తయారు చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి 2 ఆకులు తీసుకుంటున్నాను. అంటే ఈ విధంగా 2 పీసెస్ తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో మనం అంటించుకోవాలండి. ఈ విధంగా ఒక దగ్గర చేర్చి అంటించుకోవాలి. ఇలాగే లాస్ట్ వరకు పైకి వరకు మనం ఒక లైన్ ఫార్మ్‌లో ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలండి. చాలా చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కష్టంగా ఉన్నట్లయితే పిన్స్ అన్ని వేసుకునేటప్పుడు మనం ముందుగానే పూలను మనం ఈ విధంగా సెట్ చేయక ముందుగానే ఆకుల్ని ఒక దగ్గర చేర్చే విధంగా లైన్ ఫార్మ్‌లో అయితే స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలండి. తరువాత ఈ విధంగా పూలతో మనం అలంకరించుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఉంటుంది అదైతే. ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా పైనైతే అంటించుకుంటున్నానండి. అంతే అండి చాలా సింపుల్‌గా గుమ్మం బయట అటు ఇటు తగిలించుకోవచ్చండి. చూడ్డానికి చాలా బావుంటుంది. అండ్ ఇదైతే ఒక తామర పువ్వు షేప్ లాగా ఉంటుంది కాబట్టి చూడ్డానికి చాలా బావుంటుందండి లుక్ అయితే. లేదా దీని దేవుడి వెనకాల అండ్ దేవుడి పక్కన అటు ఇటు విధంగా డెకరేషన్ చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా బావుంటుంది. ఐడియా మాత్రం చాలా బావుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. సేమ్ ఇలాగే మరికొన్ని పూలతో
అరిటాకునైతే రౌండ్ షేప్‌లో కట్ చేసి ఈ విధంగా పూలతో అయితే సెట్ చేసుకున్నానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ ఐడియా కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. మనం ఫెస్టివల్ టైంలోనే ప్రత్యేకంగా ఉరుళి మేకింగ్ అనేవి చేస్తూ ఉంటాం కదండీ వాటర్‌లో. ఇవైతే చూడ్డానికి అచ్చం తామర పువ్వు షేప్‌లో ఉంది కాబట్టి చాలా బావుంటుందండి కలర్‌ఫుల్‌గా. మనం చామంతి పూలైతే యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా తయారు చేసి ఉర్లి మేకింగ్ చేయండి. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే చేంజ్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ నేను పాట్‌లో అయితే ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. పైనైతే ఈ విధంగా ఈ పూలనైతే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి మిడిల్‌లో. ఈ విధంగా వాటర్‌లో ఉంచడం వల్ల పూలు మరియు అరిటాకులైతే చాలా పచ్చగా ఉంటుందండి. అస్సలైతే వాడిపోదనమాట. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఫెస్టివల్ టైంలో అచ్చం తామర పువ్వు షేప్‌లో ఉంది కాబట్టి చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. ఐడియా మాత్రం చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఈ ఐడియాకి ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా మందంగా ఉన్న ఆకు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నాననమాట. పెద్ద షేప్‌లో ఉన్న బౌల్ అయితే ఇక్కడ మీకు పెద్ద షేప్ కావాలంటే పెద్ద బౌల్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియం షేప్‌లో అయితే తీసుకుంటున్నాననమాట. తీసుకునే విధంగా ఆ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నానండి బౌల్ షేప్‌లో. కట్ చేసిన తర్వాత చూడండి ఇలా 2 ఆకులనైతే కట్ చేసుకొని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలాగే మనకు ఎన్ని కావాలో అన్ని విధంగా తయారు చేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కేవలం 2 ఆకులు తీసుకున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్‌లో ఉన్న ఆకులైతే చూడండి ఇలా ఉల్టా ఉంటుంది కదండీ! ఈ విధంగా మనం ఒక దగ్గర చేర్చుకోవాలనమాట. ఈ విధంగా చూడండి పైనైతే ఈ విధంగా సీదా ఉండాలి. కింద మరియు పైన మిడిల్‌లో అయితే ఉల్టా పీస్ ఉండాలండి. చూడండి ఈ విధంగా 2 ఆకల్ని ఒక దగ్గర చేర్చి ఈ విధంగా చూడండి సైడ్‌లో అయితే కొద్దిగా విధంగా మడుచుకుంటున్నానండి. ఈ విధంగా జస్ట్ ఇలా మడుచుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మడిచిన తర్వాత ఇప్పుడు మనం స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలి. ఆ ఆకులనేవి రాకుండా చూడండి ఇలా వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక వేలంతా గ్యాప్ ఇచ్చి తిరిగి ఈ విధంగా మడుచుకోవాలండి. మడిచిన దగ్గర స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలాగే 4 వైపులా మనం మడిచి పిన్స్ అయితే వేసుకోవాలనమాట. వీడియోలో చూపించిన విధంగా. అంతే అండి. చాలా సింపుల్‌గా ప్రసాదం బౌల్ తయారు చేసుకున్నామండి. ఇప్పుడైతే ఫెస్టివల్స్ కాబట్టి దేవుళ్ళకైతే మనం ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటామండి. ప్లేట్స్‌లో అలా మనం ఉంచుతూ ఉంటామనమాట. అలా కాకుండా ఈ విధంగా నేచురల్‌గా అరిటాకుతో మనం బౌల్ చేసి ఈ విధంగా ప్రసాదం అయితే ఉంచుకోవచ్చండి. చూడ్డానికి చాలా నేచురల్‌గా అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయనాలైతే ఇస్తూ ఉంటామండి. ఖచ్చితంగా కవర్స్‌లో ఈ విధంగా ఇచ్చి పంపిస్తూ ఉంటాము. అలా కాకుండా నేచురల్‌గా ఈ విధంగా అరిటాకుతో బౌల్ తయారు చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయనాలైతే ఇందులో ఇవ్వచ్చండి. బౌల్ అనేది కొద్దిగా పెద్ద షేప్‌లో కావాలంటే అరిటాకుని ముందుగానే పెద్ద షేప్‌లో కట్ చేసుకోవాలండి. అప్పుడు బౌల్ అనేవి చాలా పెద్దగా వస్తాయన్నమాట. దీన్నైతే మనం ప్రసాదాలు ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ కవర్స్‌లో కాకుండా ఈ విధంగా నేచురల్‌గా మనం వాయినాలనేవి ఇచ్చుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఐడియా మాత్రం చాలా బావుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఆరవ ఐడియా అండి. సేమ్ ఇలాగే ముదిరిన ఆకు తీసుకున్నానండి అరిటాకైతే. ఈ విధంగా చూడండి పైన ఉంటుంది కదండీ! ఈ భాగంలో అయితే మిడిల్‌లో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. అంటే సర్కిల్ షేప్‌లో ఈ విధంగా మనం కట్ చేసుకొని తీసుకోవాలనమాట. కట్ చేసిన తర్వాత చూడండి మీకు షేప్ కావాలంటే ఎంత పెద్దగా ఉండాలంటే అంత పెద్ద ప్లేట్ తీసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట సర్కిల్ షేప్‌లో. ఆకునైతే ఈ విధంగా సర్కిల్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని పూలు తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు చామంతి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ నేను నైఫ్ తీసుకొని పైనైతే కొద్దిగా స్పేస్ ఇచ్చి హోల్స్ అయితే ఉంచుకుంటున్నానండి. అలాగని ఎక్కువగా మనం కట్ చేయకుండా కొద్దిగా స్పేస్ ఇచ్చే విధంగా హోల్స్ అనేవి సెట్ చేసుకోవాలండి చుట్టూరున. ఇప్పుడు ఈ పూలనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా స్పేస్ ఇచ్చి సెట్ చేసిన తర్వాత చుట్టూరున ఈ విధంగా ఈ పూలతో అలంకరించుకున్నానండి. మిడిల్‌లో అయితే వైట్ కాంబినేషన్ రెడ్ కదండీ! ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకుంటున్నాను. అండ్ వైట్ కూడా ఈ విధంగా లాస్ట్‌లో చివర్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. అంతే అండి. వెనకాల అయితే డబుల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను. మనం ఎక్కువగా దేవుళ్ళనైతే అలంకరిస్తూ ఉంటాం కదండీ! ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మరియు వినాయక చవితి అయితే వస్తుంది కాబట్టి వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌కి మనం ఏదో ఒకటి ఈ విధంగా డెకరేషన్ చేస్తూ ఉంటామండి. అరిటాకుతో చాలా సింపుల్‌గా ఈ విధంగా చాలా ఈజీగా మనం ఈ డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. ఎప్పుడు మామిడాకులతో కాకుండా ఈ విధంగా అరిటాకులతో కూడా మనం ఇన్ని రకాల డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. అది కూడా జీరో కాస్ట్ అండి. చాలా ఈజీగా చేసుకోగలిగే ఐడియాస్ అనమాట. ఈ అరిటాకుతో ఏ ఐడియా అనేది మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.